డిఎస్సి నోటిఫికేషను, ఉద్యోగ ప్రక్రియ ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్ని ప్రక్రియలు, అన్ని కోర్టు ఇబ్బందులు అన్ని దాటుకొని ఆల్రెడీ ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉన్న సందర్భంలో సడన్ గా ఒక రోజు నైట్ వాళ్ళకి ఏదో కల వచ్చి ఆ కళను సాకారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిందన వేయడం స్టార్ట్ చేశారు. నేను వీటి గురించి ఇంత డిస్కషన్ జరుగుతుందండి. ఒకటే స్ట్రైట్ గా మా నాయకుడు లోకేష్ గారు క్లియర్ కట్ గా మీ సాక్షి ఛానల్లో అయినా లేదా మీరు ఎక్కడ చెప్పినా సరే స్ట్రైట్ గా నేనే వచ్చి, అంటే కన్సర్న్ మంత్రిగా దానికి సంబంధించి నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేనే వస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా రమ్మనండి, ఆయనకి వాస్తవాలు ఏంటి అనేటువంటిది, ఎక్కడ తప్పు జరిగినా ఏదన్నా మీ దృష్టిలో ఏమన్నా ఉన్నా ఏదున్నా దానిపైన ప్రతి అంశం పైన ఓపెన్ గా డిబేట్ చేసి దానికి సంబంధించినటువంటి మీ అనుమానాలు నివృత్తి చేయడమే కాకుండా ఎంత పారదర్శకంగా చేశాము, వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి డిబేట్ కైనా నేను సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని పిలిచారు. రమ్మని పిలిస్తే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి ఏంటి వారు చెప్పలేరనా సమాధానం? అంటే లోకేష్ గారిని ఫేస్ చేయలేకనా ఏంటి? రీజన్ ఉండాలి కదా, నేను పలానా దానికి వెళ్ళను అని. లేదు నేను పెద్ద మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నేను వెళ్ళలేను అంటారా? అంటే వాళ్ళ ఒక రీజన్ కావాలా. వాస్తవం ఏంటంటే ఈ డిఎస్సి అనేటువంటిది చాలా పారదర్శకంగా చేశాము. దాంట్లో ఎటువంటి ఇబ్బందిలో వీళ్ళు అన్ని కోర్టు ప్రయత్నాలు చేశారు. కోర్టులో కూడా ఎక్కడా కూడా వీళ్ళు చేసేటువంటి ఆరోపణల పైన కోర్టు వాళ్ళకు అనుకూలంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు రాలేదు. ఇవన్నీ కాకుండా ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా వాటిని భర్తీ చేయకుండా ప్రజల్లో పలచనైపోయారు. ఇక ఈ లోకేష్ గారు ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూస్ గా ఇస్తామని చెప్తా ఉన్నారు, నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. అవి జనరల్ గా డిఎస్సి నోటిఫికేషన్ కోర్టు వివాదాల్లో చిక్కుకొని సంవత్సరాల పాటు అవి పెండింగ్ లో ఉండేటువంటి పరిస్థితి నుంచి అన్ని ఇబ్బందులను దాటుకొని వాటిని నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే వాటిని ఇంప్లిమెంటేషన్, వాళ్ళ ఉద్యోగ నియామక పత్రాలు వాళ్ళు ఉద్యోగం చేసుకోవడం కూడా స్టార్ట్ చేసినటువంటి ఈ మంచి జరుగుతున్నటువంటి ఈ టైంలో దీనిలో ఏదో విధంగా, ఎందుకంటే సహజంగా ఒక ఉద్యోగానికి చాలా మంది రాస్తారు. ఇప్పుడు 16,000 ఉద్యోగాలకి దాదాపు 5 లక్షల మంది రాశారు అనుకోండి. మీ ఉద్యోగం రాని వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని వాళ్ళందరిలో కూడా ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసి ఏదో జరగని దాన్ని జరిగింది అనేటువంటి దాంట్లో ఒక మిత్తుని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి వాళ్ళ ఆలోచన. నువ్వు ఇప్పుడు కన్సర్న్ మంత్రి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళని సాధారణమైనటువంటి ఎమ్మెల్యేనే, మీరు ఎమ్మెల్యే కూడా కాదు నన్ను అడిగితే. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడేటువంటి మీరు ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అర్హత లేదు. అటువంటి మీరు మా నాయకుడు పిలిస్తే రాకపోవడానికి కారణం ఏంటంటే వారంతా కూడా గాలి పోగేసి గాలి నిందలు వేసి గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలి పార్టీ, గొడ్డల పార్టీ. అందుకనే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు నిజంగా మీరు చేసేటువంటి ఆరోపణల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు, మీ నాయకుడు కూడా సిద్ధంగా ఉంటే మీరు నిజమని మీ ఆలోచనలో ఉంటే మీ నాయకుడి రమ్మనండి. మీ సాక్షి టీవీ ఛానల్లో అయినా సరే, లేదు ఎక్కడైనా సరే దానిపైన చర్చించడానికి సిద్ధం. అలా కాకుండా మీరు ఏ నిందలు వేసినా చివరికి అది మీకు బూమ్రాంగ్ అయ్యి ప్రజల చేతిలో మీకు చివరికి తప్పు అనేటువంటి మాట చెప్తా ఉన్నామండి. రైట్, ఓకే. మనతో పాటు కీర్తన గారు కూడా జాయిన్ అయ్యారు. కీర్తన గారు నమస్తే. వర్మ గారు నమస్తే అండి. ఏంటి మీ రోజాక్క గారు, మీరు చాలా ప్రేమగా పిలుచుకుంటే రోజాక్క గారు మీ ఏరియాలోనే లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారిని తిట్టారట. 29 కాదు 34 కూడా మనం కలిసి వెళ్తాం, 15 సంవత్సరాలు మన బంధం ఉంటుంది, ఇలాగే మనం ముందుకు సాగుతాము అని. ఏం జరుగుతుంది? ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలందరికీ అలాగే 99 వీక్షకులకు నమస్కారం సార్. రోజా గారు ఎక్కడైనా కూడా సమస్య మీద పోరాడుతూ సమస్య కోసం మాట్లాడితే ఎవరు ఆమెను విమర్శించే మాటలేదు చేయరు సార్. ఎంతసేపు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ సమస్యను సైడ్ ట్రాక్ చేసుకుంటూ ఏ ఇష్యూలో అయినా తను హైలైట్ అవ్వడం కోసం వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ ఇన్న కూడా మనం చూస్తే అక్కడ మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి వ్యంగ్యంగా లోకేష్ గారిని దిగజార్చే విధంగా ఎంతసేపు ఏదైనా బుర్జల్లే ప్రయత్నం టీడీపీ మీద కూటమి ప్రభుత్వం మీద చల్లే ప్రయత్నం చూపిస్తుంది. కానీ నిజంగా విద్యార్థులు అక్కడ ఉన్నారా? ఆడ వెనుకున్న ముఖాలను చూస్తే విద్యార్థుల్లా కనిపిస్తున్నారా? ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారా? లేదు అక్కడ డిఎస్సి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ లాగా కనిపిస్తున్నారా? వాళ్ళ నుంచి ఆయన వాయిస్ ఓవర్ తీసుకొని మాట్లాడారా? ఎంతసేపు వేరే కార్యకర్తల్ని లేదంటే వీళ్ళకి చెంచాగిరి చేసి కొంతమంది తీసుకొని వచ్చేసి
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకుని వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇలాంటి విషయాలపైన మాట్లాడునంటే నిజంగా మేము హర్షించేవాళ్ళం. అలాంటివి ఏమీ లేకుండా జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేసి వాళ్ళున్న 5 ఏళ్ళు కేవలం వాలంటీర్ ఉద్యోగాలని, కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలని చూపించుకుంటూ ఈ రోజు వచ్చి డిఎస్సి నోటిఫికేషన్ లో జరిగిన తప్పుల్ని, అవకతవకల్ని దాన్ని ఎండగడుతూ మాట్లాడితే మళ్ళీ మీ ప్రభుత్వంలో చేసిన దానికి ఏంటి? లోకేష్ గారు మేము పారిపోయారా? లోకేష్ గారు ముందుకు వచ్చి నేను జవాబు చెప్పనంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా దమ్ముంటే మేము కూడా ఛాలెంజ్ చేస్తాం. కుటుంబ ప్రభుత్వం నుంచి రండి, వచ్చి ప్రశ్నించండి. ఈ రోజా గారు అయితే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయమని చెప్పండి. నోటిఫికేషన్ ఎందుకు మీ ప్రభుత్వంలో రిలీజ్ అయ్యాయి, ఎన్ని రిలీజ్ అయ్యాయి, ఎన్ని వేలకు ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. ఎవరు ఏమన్నారు కదండి, విద్యార్థుల పక్కన లేకుంటే ఉద్యోగస్తుల పక్కన మనం మాట్లాడుతున్నట్టు ఒక పోర్ట్రేట్ చేస్తూ మొత్తం మీ కార్యవర్గమే అక్కడ ఉంది. ఎక్కడ విద్యార్థులు కాదు, ఎక్కడ ఉద్యోగస్తులు అక్కడ నిలబడుకుంటున్నారు. కేవలం విమర్శించడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాడర్ వస్తారంటే మీరు 100% సక్సెస్ అవుతున్నారు అనుకోవచ్చు. బట్ ఇష్యూ కోసం ఫైట్ చేసి నిజంగా జస్టిస్ చేయడం కోసం వస్తానంటే మాత్రం మేమందరం కూడా సపోర్ట్ చేస్తామండి. ఆవిడ మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగత విమర్శే. ఆమె తీసుకున్న ప్రతి టాపిక్ వ్యక్తిగతంగా ఆమె హైలైట్ అవ్వడం కోసం చూసుకుంటుంది. ఎక్కడ కూడా డిఎస్సి నోటిఫికేషన్ లీకేజ్ గురించో, అక్కడ జరుగుతున్న తప్పుల గురించో లోకేష్ గారిని ప్రశ్నించడం నాకైతే కనిపించటం లేదు. అండ్ లోకేష్ గారు జవాబుదారీగా ఉన్నారు. ఆయన ఆఫర్ చేస్తున్నారు మీరు రండి అని చెప్పి. ఇంకా ఈవిడకి వచ్చిన బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆమె రీచెక్ చేసుకోవాలి. ఏంటి 15 సంవత్సరాలు చెప్పండి. ఏంటి ఆవిడకి ఏదో నోటీసులు ఇచ్చారట, 31న హాజరు కావాలట. ఈ టైంలో ఈ రకంగా చాలా కాన్ఫిడెంట్ గా ఆవిడ ఫైర్ అవుతున్నారు అంటే అర్థం ఏంటి? ఏమి తప్పు చేయలేదనా? మేకపోతే గాంభీర్యం అనుకోవాలి. అది కాన్ఫిడెంట్ అని ఎందుకు అనుకుంటారు? వాళ్ళ పార్టీలో ప్రతి ఒక్కరు ఇదే కదా చేసి చూపిస్తున్నారు ఈ మధ్య. వాళ్ళలో ఎవరు కూడా తప్పులు చేయకుండా ఏం లేదు. తప్పులు చేస్తాను దొరికిపోయే ముందు ఇలాంటి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించి ఆటోమేటిక్ గా అరెస్ట్ అవుతున్నారు. దాని తర్వాత అక్రమ అరెస్ట్ అని ఒక పోర్ట్రైట్, ఒక ట్వీట్ వస్తుంది. దాని తర్వాత వీళ్ళ సాక్ష్యాలు రుజువు అవుతాయి, వీళ్ళు జైలుకు పోతారు. మళ్ళీ అక్రమంగా జైలుకి పంపించారని మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి అయ్యో అన్యాయంగా పసిబిడ్డని అరెస్ట్ చేశారు, అన్యాయంగా దారిలో పోతే ఒకరిని చంపేస్తే అరెస్ట్ చేసేస్తారా అని ఆయన అవగాహన లేకుండా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పోస్ట్ చేస్తాడు. అలాగే ఈవిడ కూడా రాబో రోజులు అరెస్ట్ కాబోతుంది కాబట్టి ఈవిడ కూడా మేకపోతే గాంభీర్యం ప్రదర్శించబోతోంది. ఎందుకంటే అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అవినీతి జరిగింది, వాళ్ళ కార్యవర్గంలో పనిచేసే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ ఎవరో కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. వాస్తవాలతోనే కేసులు పెడుతున్నారు, వాస్తవాలతోనే విచారణ జరుగుతుంది, వాస్తవాలు జైలుకు పోతున్నారు. దాంట్లో రోజా గారే అతీతం గారు. ఖచ్చితంగా ఈవిడ కూడా ముందు ముసల పండుగ, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాదండి, కొన్ని గంటలే కదా హాజరు కావడానికి టైము. ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నారంటే కాన్ఫిడెన్స్ అనుకోకూడదా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కదా. కాన్ఫిడెన్స్ ఏముందండి? సేమ్ చెవిడ భాస్కర్ రెడ్డి గారు ఇలాగే మాట్లాడారు, గతంలో జోగినేని రమేష్ గారు ఇలాగే మాట్లాడారు, ఇలా సీతారాం గారు అలాగే మాట్లాడారు, అప్పలరాజు వాళ్ళ కొడుకుని కాపాడినప్పుడు అట్లే మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడుతున్నారు. ఎక్కడ వీళ్ళు కంగారు పడిపోయి భయపడిపోయేసి మేము తప్పులు చేసామని యాక్సెప్టెన్స్ ఇప్పుడు తప్పుని కవర్ చేయడం వాళ్ళకి ఒక హ్యాబిచువల్ థింగ్ గా మారిపోయింది. ఫస్ట్ టైం చేసే తప్పు సార్, దాన్ని అలవాటుగా చేసుకుంటూ పోతుంటే దాన్ని ఎలా కవర్ చేయాలని ఆలోచిస్తారు. రోజా గారు కూడా అలాగే దీనికి ఎలా ముందస్తు పెరిగిపోవాలి, ఒకవేళ మనకి సిచ్యువేషన్స్ తారుమారైతే మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి. ముందుగా మనైతే గంగధర రాంబాబు సినిమాలో బ్రహ్మానందం గారు ఒక వ్యక్తి బతికుంటే ఎలా, చనిపోతే ఎలా అని ముందే ఒక ఏవిని ప్రివెంట్ చేసుకుని మాట్లాడతాడు. సేమ్ రోజా గారు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆ మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తుంది. రేపు 30వ తేదీ తారుమారై ఆమె చేసుకోవాల్సి వస్తే ఆ మాటలు ఎలా ఉంటుందో ముందే చూసుకోండి. ఇది అక్రమంగా అరెస్ట్. కుటుంబ ప్రభుత్వం మీద నిజంగానే తీవ్ర వ్యక్తిగత ప్రజల్లో ఉంది, మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేస్తే ఈమె ఒక స్లోగన్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సో వెయిట్ అండ్ సీ. రైట్, ఓకే. వసంత్ రెడ్డి గారు, ఏంటి లోకేష్ గారి టార్గెట్ ఏంటి? కాక్రోచ్ పార్టీ ముందే జరిగిన అంశాలు ఇవి. సో డిఎస్సికి సంబంధించి చేస్తే మొదటి నుంచి చేయాలి, కానీ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వల్ల ఏదో సక్సెస్ అయ్యింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఒక ఊపు వచ్చింది. ఆ ఊపును మనం ఇక్కడ లోకేష్ గారి మీద ప్రయోగిద్దాం అనే ఆలోచనతో ఏమైనా చేశారా? ఇంత లేటుగా అయింది? ముఖ్యత్వ గారికి, విజయకరణ్ గారికి శుభ సాయంత్రం. సరే, ఇప్పుడు మేము డిఎస్సి పైన పోరాటం, ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ పోరాటం ఉందో ఆ పోరాటం ముందు నుంచి కూడా మేము డిఎస్సి మీద మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నా అంటే డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇప్పుడు పోయి మళ్ళీ తిరిగి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనైతికం అంటున్నారు.
అంటే ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకొని బంగారు ఎత్తుకొనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిపాజిట్ చేస్తే ఎక్కడన్నా ఇంకా ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదు? చెప్పండి. ఇది ఈ తరహాలో మాట్లాడుతున్నారు సార్. డిఎస్సి అనేది డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సార్. చాలా డెలిబరేట్ గా స్కామ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు స్కామ్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి వాటికి ప్రతిదాడులు చేస్తున్నారు. మీరు రోజాకు నోటీసులు ఇచ్చారు, ఇది మీరు కూడా చెప్తున్నారు. రోజాకు నోటీసులు ఇచ్చేసారు, భయపడదా. 31వ తారీఖుని అదే రోజాకు నోటీసులు ఇచ్చారు దేనికి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏబిఎన్ ప్రతులను దగ్ధం చేశారని చెప్పి అది ఉన్నది, ఇది ఉన్నది. కరుణాకర్ రెడ్డి గారికి, రోజా గారికి నోటీసులు ఇచ్చారు 30వ తేదీ హాజరుగామని. దాంట్లో నైతికత ఏందనేది కూడా మనం మాట్లాడాలి. ఏబిఎన్ ప్రతులు దగ్ధం చేసిన దానికి ఎందుకు దగ్ధం చేశారనేటువంటి నైతికత కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సమయం కాదు కాబట్టి చెప్పండి, అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం డిఎస్సీని గురించి చెప్తున్నారు. ఇప్పుడు డిఎస్సీలో 16,000 ఉద్యోగాలు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిఎస్సీనే ఇవ్వలేదు, అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, అసలు ఉద్యోగాలు అంటే తెలియదు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి మాదిరిగా కీర్తన గారు చెప్తా ఉన్నారు. అసలు డిఎస్సీని గురించి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డిఎస్సీలో విధానాలు చెప్తే, డిఎస్సీ 1998లో 4,534 పోస్టులు డిఎస్సీ పోస్టులు కండక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు దాని పోస్టులు ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఎప్పుడు 1998లో. ఆ తర్వాత 2008లో 2,193 పోస్టుల్ని కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పరిస్థితి. ఈ రెండు కూడా ఫస్ట్ ఏమో 1998లోది 2009లో జడ్జిమెంట్ వచ్చింది వాళ్ళకి, ఇవ్వండి పోస్టులు ఇవ్వండి అని చెప్పండి. ఇంకోటి ఏమో 2011లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఈ రెండు జడ్జిమెంట్ మనకు ఇప్పుడు ఆయన ఎందుకు ఇవ్వట్లేదని అంటలేదండి, ఇందులో ఏదో జరిగింది. అది కోర్టు, అది చూస్తాను సార్, 2 నిమిషాలు ఉండండి సార్, నన్ను అటాక్ చేయండి. అలాగే ఇప్పుడు దాని వల్ల జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ ఇవ్వలేదనే దానికి సరే ఇవ్వలేదని అంటలేదు, రాజీనామా చేయాలి. 6,100 పోస్టులు డిఎస్సీ వేస్తే నేను చెప్పేది ఒకటేనండి, రాజీనామా దేని చేయమంటున్నారు అది మాట్లాడండి. అదే టాపిక్, మళ్ళీ పాతానికి వెళ్తే టైం వేస్ట్. రాజీనామా చేయబడింది సార్. ఇప్పుడు వీళ్ళు ర్యాంకింగ్లు ఇచ్చారు సార్, డిఎస్సీకి ర్యాంకింగ్లు ఇచ్చారు. నంబర్ 1 ర్యాంక్ ఎవరు చెప్పండి. నంబర్ 1 ర్యాంక్, ఫస్ట్ నంబర్ 1 ర్యాంక్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారు. అతను సోషల్ స్టడీస్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ లో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అదే వ్యక్తికి జోన్ 2లో తెలుగులో 6వ ర్యాంక్ వచ్చింది. కానీ ఈ సోషల్ స్టడీస్ లో ర్యాంక్ 1 ని కట్ చేసి మళ్ళీ సెకండ్ ర్యాంక్ రీర్యాంక్ చేసేటప్పుడు ర్యాంక్ 1 లేదు, ర్యాంక్ 2 నుంచి ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ర్యాంకింగ్ బోర్డ్స్ లో నంబర్ 1 అనేటువంటి ర్యాంక్ లేకుండా ర్యాంకింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూసారా? అంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దీంట్లో మాత్రమే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్తున్నాడు. ఉద్యోగం అదే సార్, దొంగ ఇంటికి ఎత్తుకెళ్ళిపోయి బంగారాన్ని మార్చేసి వేరే వర్క్ ఇచ్చేసి అంత సెటిల్ చేసుకుంటే ఇంకా దొంగ కదా, దొంగ కదా చెప్పండి. సరే ఇప్పుడు ఇది అదే సార్, ఫస్ట్ నన్ను మాట్లాడండి. ఇప్పుడు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కదా, 6th ర్యాంక్ వచ్చాడు కదా, దాని మీద మీ ఆందోళన ఎందుకు ఇవ్వలేదంటే పరీక్షా పత్రం అలా లీక్ అయింది. ఇక్కడ లీకేజ్ ఇప్పుడు ప్రవీణ్ కి ఉద్యోగం ఇవ్వలేదని మీరు ఆందోళన చేస్తారు. ప్రవీణ్ ఉద్యోగం కదా సార్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఏంటంటే కారణం ఏంటంటే అదే మీ ఆందోళన కారణం అంటున్నాను నేను. అదే కదా కారణం, అదే సార్ దాని కారణం చెప్తున్నా నేను. ఎందుకు ఇవ్వలేదంటే పరీక్షా పత్రాన్ని అతనే అప్లోడ్ చేశాడు కాబట్టి, అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అతనే అప్లోడ్ చేశాడు కాబట్టి ఆ పరీక్షా పత్రం అతను చేతికి వచ్చింది కాబట్టి లీక్ అయింది. ఇది లీకేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల ఒక ఎంతమందికి అక్కడ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది అనేటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయానికి వస్తే సార్, ఆ తర్వాత రెండోసారి ఏ విధంగా జరిగిందంటే అక్కడ డిఫాల్ట్ గా ఇప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, రోస్టర్ విధానంలో 3 విధానాలు ఉన్నాయి. ఉద్యోగాలు సెలెక్ట్ చేసేటప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ, వర్టికల్ రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ, రోస్టర్ విధానాన్ని ఉపయోగించుకుంటూ 1:1 నిష్పత్తిలో పిలిచినటువంటి ఒక వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అయ్యి అదే సార్ ఎంతకాలం అయిందంటే వదిలేస్తారా? మనం చెప్పలేదు సార్, ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి విషయం నేను చెప్తాను. అందుకే మాట్లాడుతున్నారా అంటే 1:1 రేషియోలో పిలిచినటువంటి వెరిఫికేషన్ పిలిచినటువంటి ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ లో వచ్చినటువంటి వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగం లేకుండా మళ్ళీ తారుమారు చేశారు. అసలు వెరిఫికేషన్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇసలు డిఎస్సీ, ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరు? కలెక్టర్ ఆఫీసులో మీరు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి లేకుండా ఇంకోటి అసలు విషయం మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ తర్వాత మూడో దగ్గర స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఇది ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగింది. ఉండండి సార్, నన్ను మాట్లాడలేదు సార్. స్పోర్ట్స్ కోటాలో జరిగింది. స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 చర్చించాం సార్. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్
లోకేష్ రాజీనామా చేయాలి అంతేనా? రాజీనామా ఎందుకు చేయాలని చెప్తున్నాను సార్. అవన్నీ మాట్లాడుకున్నాం కదా. కానీ ఇప్పుడు జీవో నెంబర్ కాదు, ఏనండి, అది నేను అదే అంటున్నాను పాయింట్. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు కాబట్టి ఇది మీరు ఎత్తున్నారు అంతేనా? ఒకటి సార్, జన్జీ ఎరుగుతున్నారా లేదా అని పక్కన పెడితే అక్కడ నీటి పరీక్షా పత్రాన్ని లీక్ అయిందనేటువంటి ఒక అభియోగం ఎదుర్కొన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే రాజీనామా చేశాడో అది నైతికత. ఇంత అవకతవకలు జరిగిన డిఎస్సిలో మన లోకేష్ రాజీనామా చేయకపోవడం అనేటువంటిది నారాకత. అది నైతికత, ఇది నారాకత. వీళ్ళెవరూ రాజీనామా చేయరు సార్. ఎందుకంటే తెలుసులకి అన్ని ఒక స్టేజ్ లో స్టేజ్ బై స్టేజ్ ఇది. మీరు మాట్లాడారు కదా ప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని నినాదం తీసుకోవడం సరే, ఇప్పుడన్నా చేయొచ్చు, ఏ ఆందోళన సరే, లేట్ అయిందని వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది? యువత ఏమైనా వైఎస్ఆర్సీపీ వెనకాతలు ఉన్నదా? అందుకని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా? కాక్రోచ్ పార్టీని ఆదర్శంగా తీసుకోండి అని. ముందుగా 9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే. మీకు బిట్ క్వశ్చన్ కావాలా, ఎలాబరేట్ గా చెప్పాలా? చెప్పండి. అంటే బిట్ క్వశ్చన్ అంటే మీరు అడిగినట్టుగా టక్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి అంతే. అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే 24 లక్షల మంది పిల్లలు నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దగ్గర 13 లక్షల మంది డిస్క్వాలిఫై అయిన తర్వాత ఆ 13 లక్షల మంది రెండో ఎగ్జామ్ లో డిస్క్వాలిఫై అయిన తర్వాత వచ్చిన జంజీ ఉద్యమం ఒకసారి దాని నేపథ్యాన్ని ఒక్కసారి పునర్నామం చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా డిఎస్సి ఎగ్జామ్ లో ఫ్లాస్ అన్నవి ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయ్యాయో, ఎవరైతే ప్రాపర్ గా సెలెక్ట్ కాలేదో, గతంలో కిరణ్ నేను అందరూ చాలా మంది చర్చించాం, ఇవాళ ప్రాపర్ గా జరగవలసిన ఎగ్జామ్ ప్రొసీజర్ డీవియేషన్స్ లో, తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన ఒక జియో నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని కూడా ఇవాళ చాలా 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 అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో జరిగినవి మొత్తం ఓవరాల్ గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అన్న దగ్గర ఈ రోజు కూడా ఒక ట్రాన్స్పరసీ అన్నది లోకేష్ గారు కనుక ఇక్కడికి వచ్చి చర్చిస్తే అక్కడికి వచ్చి చర్చిస్తాం కాదు, ప్రాపర్ గా ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో ఉన్న ఫ్లాస్ ఈ రోజు దాకా ఎందుకు చెప్పట్లేదు? ఇవి కనుక జరిగితే అసలు ఇవి ఎక్కడా ఉద్రేకభరితమైన సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ కావు. రెండోది, ఇవాళ ఈ పద్ధతుల్లో డిఎస్సి అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేసుకుంటారో తెలియదు. 1998 నుంచి చూస్తూనే ఉన్నాం. దానికన్నా ముందు డిఎస్సీలు కూడా ఎలా ప్రభుత్వాలు మారిన తర్వాతకు వచ్చాయంటే ఆలోచించుకోండి. 2009లో వచ్చిన జడ్జిమెంట్లు కూడా 1998వి ఎక్కడ ఏ ప్రభుత్వం తదనంతరం రాజశేఖర గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చంద్రబాబు గారి గవర్నమెంట్ అవ్వచ్చు, రాష్ట్రాలు కూడా విడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకు నోచుకున్నారు. అయినా సరే మనం ఎవరు సిగ్గుపడం, మనం మాత్రం ఎవరుంటే ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ కాపాడుకోవడమే. కానీ ఎగ్జామినేషన్ ప్రొసీజరల్ డీవియేషన్స్ కి ఇవాళ ఒక బిల్లు ఏదో చేసి ఉద్ధరించారు కదా బీజేపీ వాడు. ఇలాంటిది ఒక స్టాండర్డ్ మాన్యువల్ ప్రతి రాష్ట్రానికి లేకపోతే ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఎగ్జామినేషన్ కి ఎందుకు లేవు? వీటిలన్నిటికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఊరికి ఎగేసుకుని పోతారు కదా ఢిల్లీకి. విద్యాశాఖల మంత్రుల మీటింగ్లు, లేకపోతే నీతి ఆయోగ్ పిలిచిందని ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్లు, ఇలాంటి పోయి దగ్గర ఇలాంటి ఒక స్టాండర్డైజేషన్స్ పట్టుకుని ఎందుకు రారు? ఇవాటికి కూడా చెప్తున్నాను, డిఎస్సి అవకతవకల్ని సంబంధిత అధికారులని ఫస్ట్ అధికారులతోనే మొదలైంది కదా. నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా ఇక్కడ ఏ అధికారిని సస్పెండ్ చేశారో చెప్పండి ప్రభుత్వం. ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ఎందుకు డిస్ప్లే కాలేదు? దీన్ని ఎవరైనా గౌరవ కలెక్టర్లు కానీ, లేదా గౌరవ చీఫ్ సెక్రటరీ కానీ, లేదంటే గౌరవ ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కానీ ఈ విషయాన్ని ఎందుకు అడ్రస్ చేయట్లేదు ప్రజలకి? ఓకే, ప్రొసీజరల్ డీవియేషన్స్ లో ఒక జీరో తీసుకొచ్చాం. ఈసారి డిఎస్సికి మీ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ టెక్నికల్ ఎగ్జామ్ ఇట్ ఇస్ బీన్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ ప్యాషన్ అని ఎవరికైనా చెప్పారా? అంటే మీరు ఏదో ఊహించుకుని మీరు ఏదో చేసేస్తే 1వ ర్యాంక్ కూడా 6వ ర్యాంక్ అనగానే మనందరికీ నవ్వు వస్తుంది బానే. కానీ 1వ ర్యాంక్ కూడా ఎగ్జామినేషన్ ప్రొసీజర్ లో ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? పండగలను పాసినాడు. ఎప్పుడు? రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత. వార్డ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానప్పుడు. అంటే ఎవరైతే ఇంటెన్షనల్ గా చేసిన మిస్టేక్ వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా ఏదో ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూలకు రానట్టుగా కరకళ్ళన్నీ నడిపించి ఇవాళ చాలా స్మార్ట్ మూవ్ తో అయ్య బాబోయ్ ట్రాన్స్పరెంట్ డిఎస్సి పెట్టేశామంటే ఇందులో ఇంకెంతమంది ఉన్నారు? ఆ హైపోథెటికల్ ఈక్వేషన్ ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ లో అన్ని విజయ్ గారు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా చెప్పింది ఏంటి? ఏ స్టేట్ కా స్టేట్ ప్రివిలేజ్ ఇవ్వండి, సర్టన్ పర్సంటేజెస్ సిచ్యువేషన్స్ లో ఒక స్టేట్ లోనే లీకేజ్ అయింది అన్నప్పుడు ఆ స్టేట్ కి మళ్ళీ నీట్ పెట్టుకోవచ్చు. అందుకని దేశవ్యాప్తంగా అన్న దాని మీదే కదా ఈ సీరియస్నెస్ అట్రిబ్యూట్ అయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెంట్రిక్ గా అమరావతి అనే రాజధాని వేదికగా జరిగిన ఈ దౌర్భాగ్యానికి బాధ్యత ఎవరిది? ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వంలో నిర్వర్తిస్తున్న విద్యాశాఖ మంత్రి కాకుండా నాది మీదే. దీని మీద అంటే ఎస్ ఆయన రాజీనామా చేయడు, కానీ రేపు దసరాకి ముఖ్యమంత్రి అయితే అయిపోతాడు. చాలు, ఆ ఎక్స్క్యూజ్ చెప్పండి చాలు. అంతకు మించి ఇలాంటి ఎక్స్క్యూజెస్ వాడుకోవాలి అంటున్నా. అది కాదు కదా మాకు కావాల్సింది. ఇవాళ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ప్రజాస్వామ్యంలో ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ విద్యాశాఖ మంత్రి కానీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడ ఉంది? ఒక అభియోగాలు ఓకే కరెక్ట్, తప్పు జరిగినప్పుడు ఎవరన్నా సరే దానికి బాధ్యత వహించాలండి. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు దీన్ని నినాదంగా తీసుకోవడం అన్నది లేట్ అవ్వలేదా? ఇప్పుడు లేట్ అవ్వడం అంటే ఇప్పుడు
రిజల్ట్స్ డిక్లేర్ అవగానే ఎవరెవరు క్వాలిఫై అయ్యారు ఎవరు అవ్వలేదు, తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ కదా, 1వ ర్యాంక్ కూడా రాలేదు, 6వ ర్యాంక్ కూడా రాలేదు, 2వ జోన్లో చాలాసార్లు మన డిబేట్లు మనం మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, ఇవాళ ఇంతమంది విద్యార్థులు ఢిల్లీ వేదికగా వస్తాను కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మొదటి రోజే వాంగ్చుక్ అడిగి సరేనా ఇప్పుడు రాజీనామా చేయాలి లోకేష్ గారు, అప్పటి వరకు ఇది అంటే రాజీనామాతో ఇప్పుడు అదేదో ఏదో దాసరి తప్పులు దేంతో దండంతో సరే అన్నది కాదు కదా. ఇవాళ దీని మీద ఒక కార్యాచరణ అట్లీస్ట్ ప్రభుత్వ పరంగా హ్యాండ్స్ ఫోర్త్ ఇట్ షుడెంట్ బి రిపీటెడ్ అంచేత మేము బాధ్యత వహిస్తున్నాం. దీని మీద డిఎస్సి ఈ విధంగా పోస్టింగ్లు ఇచ్చిన దగ్గర కాకుండా ఈ సీరియస్నెస్ ని ఈ విధంగా చూస్తున్నాం ఏదైనా చెప్పిన స్టేట్మెంట్ ఛాలెంజ్ లో కావాలి. పేరుతో డిబేట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి డిబేట్ ఏంటి, వాట్ ఆర్ దీస్ టూ పీపుల్ ఆర్ కనెక్టెడ్. రోజా గారు కూడా అదే కామెంట్ చేస్తున్నారు. ఎవరైనా కరెక్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఫస్ట్ థింగ్ ఈయనకి అపోజిషన్ పార్టీ సమాధానం చెప్పడం వల్ల రాష్ట్రంలో ఉన్న 13,000 క్వాలిఫై కాకుండా డిస్క్వాలిఫై అయిన ప్రజలకి సమాధానం చెప్పాల్సిన విద్యాశాఖ మంత్రి కదా. ఇది మాట్లాడాడు ఎవరైనా? విద్యాశాఖ మంత్రి మాట్లాడవలసిన మాట ఏంటంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ 11 లక్షల మంది డిస్క్వాలిఫై అయిన 13 లక్షలని ఉద్దేశించి రాజీనామా చేశాడు. ప్రొసీజరల్ డీవియేషన్ యాజ్ ఫర్ as conducting of exam. లోకేష్ గారు రాజీనామా చేయాలి అదా డిమాండ్ అంటున్నాను. అలా కాదండి, నేను అవకాశం రాసుకొచ్చినట్టు మొదటి నుంచి లాస్ట్ నేను అనేది ఇప్పుడు లోకేష్ రాజీనామా, లోకేష్ ఎగ్జిట్ అన్నది ఇన్ని రోజుల తర్వాత వచ్చింది, అది కాక్రోచ్ ఆదర్శంగా తీసుకున్నా అని నా పాయింట్. ఉద్యమం అన్నది ఎప్పుడైనా ఎప్పుడు వస్తుందంటే ఒక సిచ్యువేషన్ ప్రొసీజరల్ డీవియేషన్ జరిగినప్పుడు. ప్రొసీజరల్ డీవియేషన్ జరిగింది అన్నది 100 ఫ్లాస్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇవాళ ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఫ్రంటింగ్ నేను మీరు వైఎస్ఆర్సీపీ చేసిన దానికి విద్యార్థులు కాకుండా ముసలి వరడి పిక్చర్స్ ఏమైనా వచ్చారా? పెన్షన్లు తీసుకుంటారు ముసలి అందరూ లైన్ లో ఉండి వచ్చారా? చూడలేదు. అంటే ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పి కిరణ్ నేనంటుంది ఇవాళ మీకు నేను కిరణ్ తో ఒక విషయం ఏకీపిస్తా. 13,000 మంది చిల్లర ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కాదు కదా, ఆ ఎగ్జామ్ రాసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇలా మెరిట్ లిస్ట్ లో మేము కూడా వచ్చిందాం కదా, ఆ దిక్కుమాల కనికమాల పేపర్ లీక్ చేసి కొంత సర్టిఫికేట్ ఉదాహరణకి అందులో 2,000 మంది ఈ పేపర్ లీక్ తో ప్రభావితం ఎలక్ట్ అయిపోయారు అనుకోండి సార్, సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి సమాధానం కూడా చెప్తాడు. వాళ్ళు ఏం లేదు అలా 1వ ర్యాంక్ కూడా ఒకటే పేపర్ లీక్ చేశాడు అని మీరు తప్పించే సొల్యూషన్ కాదు కదా. ఓకే ఇది మాట్లాడే రాజీనామా కంటే మాకు సరదా ప్రజాస్వామ్యంలో ఎవరికి సరదా ఉంటుంది రాజీనామా చేయమని. లక్షల రూపాయలు ఒక్కొక్క సీట్ అమ్ముకున్నారు కదా, డబ్బులు ఇవ్వరు కదా. మరి నువ్వు మాట్లాడి నిన్నట్లు వచ్చినప్పుడు చెప్పాలి. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే బాబు ప్రతివాడు మా టైంలో వచ్చినోడే ఆగండి, నేను మళ్ళీ మీ టైంలో వస్తే బాధపడతారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో లోకేష్ రాజీనామా అన్నది సొల్యూషన్ అయితే అభంశుభం తెలియని పిల్లలు రాసిన డిఎస్సి ఎగ్జామ్ కి లోకేష్ రాజీనామా సొల్యూషన్ ఇస్తున్నాం అని ప్రభుత్వం చెప్తే ఇంకా అంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. అంటే తప్పు చేశాను డైరెక్ట్ ఒప్పుకున్నాను, ధర్మేంద్ర ప్రసాద్ తప్పు చేసిన ఒప్పుకుంది ప్రభుత్వం, సిగ్గుపడాలి ఆ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఇట్ ఇస్ అ ఫండమెంటల్ మిస్టేక్ వాట్ దే హావ్ డన్ అట్ ద కాస్ట్ ఆఫ్. ఆయన లాల్ బహదూర్ శాస్త్రి లాగా యాక్సిడెంట్ జరిగినంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయలే. ఎంతమంది లవ్వదీమని రోడ్ల మీదకి వచ్చి చావు దెబ్బలు తింటే సిగ్గుపడి రాజీనామా చేశాడు. ఓకే ఓకే రోజా ఇస్ బ్యాక్ అట్ మీ కామెంట్స్ ఏంటి? మీ డిబేట్ లో రోజు వస్తుంది ఆవిడ. లేదండి కాదు ఈ మధ్యన ఎప్పుడు ఆవిడ మాట్లాడలేదు, తలాతోకలేని పనులు జరుగుతున్నప్పుడు మాట్లాడుతుంది. మీరు ఆడుదాం ఆంధ్రది అసెంబ్లీ సమావేశాలు ఎవరు ఫాలో అవరా? వాళ్ళిద్దరు ప్రాపర్ పార్టీ అధికార ప్రతినిధులు, ఒకరు జనసేన ఒకరు తెలుగుదేశం. ఆడుదా ఆంధ్రం మీద అసెంబ్లీ సమావేశాలు రైజ్ అయిన క్వశ్చన్ల మీద ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయో ప్రొసీజరల్ డీవియేషన్స్ మీద మారదామా? ఎంక్వైరీ పిలుస్తున్నామండి. ఎన్ని పిలిచారు? రంగుల విషయంలో మారారు, లెక్కల విషయంలో మారారు. తర్వాత ఇంకేంటి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర. దీనికన్నా ముందు 100 ఉన్నాయి మీ దగ్గర, ఒక్కటంటే ఒక్కటికి వాళ్ళకి ప్రూవ్ చేయలే. తీసుకెళ్తే పోలీసులు ఫస్ట్ అరెస్ట్ చేయగానే ఎవరికైనా 14 రోజులు రిమాండ్ ఇస్తారు. అక్కడి ఛార్జ్ షీట్లు ఏంటంటే అధికార కాలక్షేపాలు తప్ప ఏం ఉండట్లే. చెవిరెడ్డి గారిని ఒక పెద్ద స్వతంత్ర సమరయోధుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు చెప్తున్నారు. ఎన్నాళ్ళ ఏం ప్రూవ్ చేశారు? ఆఖరికి 105 రోజుల తర్వాత ఎవరికైనా మా విజయ్ మన కొత్తగా లాకూడదు చదివాడు బేరమీను 105 రోజులు దాని తర్వాత ఎవరికైనా బాధలు వస్తుంది. అలాగే వచ్చి తెచ్చింది. కొడుకుమంట్లు చాలా చల్లారిపోతే అరెస్ట్ చేసుకున్నాం అంటే చాలా బాగుంటున్నాయి. చచ్చినా ప్రూవ్ చేయరు. కాదు కొత్తగా లా చదవడం ఏంటి? కొత్తగా లా చదివి కంప్లీట్ చేశాడు అన్న మనిషి. అలా కదండి, కొత్తగా లా చదివి క్వాలిఫైడ్ అతను మొన్న ఎన్రోల్ చేసుకున్నాడు. ఆయన అడగండి ఆ ప్రాథమిక హక్కు బెయిల్ రావడం మా అయితే ఈడ్చి 35 రోజులు 150 రోజులు డీల్ చేస్తున్నారు. ఏమీ నష్టం లే. ప్రూవ్ చేసి తెచ్చారంటే ఏమీ లేదు. కాలక్షేపం అక్కడికి వచ్చి ఒప్ప అరెస్ట్ అయిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది. మళ్ళీ సందర్శన కార్యక్రమంలో హెలికాప్టర్ వేసి పోతారు ఆ పెద్దిరెడ్డి ఫామ్ హౌస్ చూసినానికి. హరికథ కాలక్షేపం సరస్వతి ప్రాజెక్టులు ఎంఆర్ఎం తీర్చి ఆర్థమాలు ఇచ్చి పంపించింది. ఏట్లేదు బాబు పక్కన ఆడుకోండి అని వచ్చేసారు. డిబేట్కి వచ్చి పోలో అని గంటలు మాకు లెక్చర్లు. కేఎస్ ప్రసాద్ గారు నేను గత 2-3 నెలల నుంచి చూస్తున్నాను. ప్రతి డిబేట్ లో కూడా ఏదో ఒక రకంగా లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి
చాలా దానికోసం చాలా పోరాటం చేస్తా ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రజలు, కూటమి నాయకులు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా మీ కోరిక, మీకు ఉన్నటువంటి కోరిక మాకు కూడా ఉంది. ప్రజలు నిర్ణయించలే, ఏదో ఒక రోజు మీరు నిర్ణయించుకుంటున్నారు. అవుతారు. కేఎస్ ప్రసాద్ గారు ఒక మాట, ఏదో ఒక రోజు అవుతారు, ప్రజలు ఆశీర్వదిస్తే దాని గురించి అది మాకు కావాలి. ప్రజల ఆశీర్వాదంతో మంగళగిరి ఎలాగేచ్చారో ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయితే మాకు ఏ అప్రయన్స్ లేవు. సరే ఓకే, ఖచ్చితంగా అవుతారు. అవునే మా అంటుంది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి అభ్యర్థి నిలబడే ఎలక్షన్ కి అది కావాలి. డిఎస్సికి సంబంధించి బాధ్యతగా ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హయ్యర్ అఫీషియల్స్ అందరూ కూడా వారు ఇచ్చిన ప్రతి సమస్యకి, ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు. వాళ్ళ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే పనిగా యాగి చేస్తామంటే గౌరవ లోకేష్ గారు కూడా మీకు ఉండేటువంటి దాంట్లో మీరందరూ కాదు, ఇప్పుడు వైసీపీకి మీరు వైసీపీ అదే మాట ఇవి కాదు, డైరెక్ట్ గా లోకేష్ గారే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్తాను, ప్రజలందరూ కూడా చూసే విధంగా లైవ్ డిబేట్ చేద్దాము, లేదు అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన అడ్రస్ చేద్దామని చెప్పినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో డిబేట్ అవుతుంది. మాకు కావాల్సింది లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ పక్కన కూర్చోబెట్టుకుని ఈ క్లారిఫికేషన్స్ ఆయన దయించి ఇమ్మనండి. అయిపోయింది, మాకు సొల్యూషన్ అయిపోయింది. అన్ని క్లారిఫికేషన్స్ అన్ని శాఖల్లో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి గవర్నమెంట్ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రెస్ మీట్ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్. మీరు ఇందాకే చెప్పారు, మా దాంట్లో మాట్లాడితే నేను సైలెంట్ గా ఉన్నా. 16,340 సెకండ్ రౌండ్ మాకు కావాల్సింది సొల్యూషన్ ప్రాస్పెక్ట్. సొల్యూషన్ లోకేష్ గారు ప్రెస్ మీట్ పక్కన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కూర్చోబెట్టుకోండి, ఈ ఫ్లాట్స్ అడ్రస్ చేయమనండి, అయిపోయింది ప్రాబ్లం. నేను రాజీనామా అడగట్లేదు. నేను ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చినటువంటి ప్రతి సమస్య పైన అధికారులు, నాయకులు కూడా మాట్లాడారు. ఒకటి. రెండోది జెన్జీ గురించి, ఉద్యమం గురించి, ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడాడు వైసీపీ నాయకులు. నేను అడుగుతా ఉన్నా, జెన్జీ పైన, ఢిల్లీలో జరిగినటువంటి ఉద్యమం పైన మీ స్టాండ్ ఏంటి? మీరు దానికి అనుకూలమా, వ్యతిరేకమా? పాయింట్ నెంబర్ 1. రెండోది, మీరు కూడా కాక్రోచ్ అన్నారు కదా, ఆ కాక్రోచ్ ఎక్కడ దాక్కుంది? ఆ ఉద్యమం జరిగేటప్పుడు కాక్రోచ్ వెళ్ళి ఏ గోతులో దాక్కుందో కూడా చెప్పాల్సినటువంటి ఉద్యమం అంతా అయిపోయి వాళ్ళు చేసిన రాజీనామా చేసిన తర్వాత నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తించండి, నేను కూడా జంజీ అని చెప్పేటువంటి ప్రయత్నం నిన్న చేసినటువంటి ధర్నాలు చేసినటువంటి వాళ్ళందరూ ఎవరండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెటరన్ బ్యాచ్ మొత్తం యూత్ అంతా వచ్చింది అంటున్నారు ప్రసాద్ గారు. యూత్ అంతా నేను పాల్గొన్నాను అంటున్నారు కదా. ఒకటి, రోజాకి సంబంధించిన విషయం కూడా చెప్తానండి. రోజా గారు మాట్లాడేటువంటి మాటలు, వాళ్ళ విధానం అలానే మాట్లాడతారు. ఒక 100 సార్లు శ్రీరెడ్డిని, ఒక 1000 సార్లు బోరగడ్డ అనిల్ని మిక్సీలో వేసి తిప్పితే బయటకు వచ్చిన ప్రొడక్టే రోజా గారు. ఆమె మాట్లాడేటువంటి కూడా వాళ్ళిద్దరిని కలిపితే బయటకు వచ్చిన ప్రొడక్టే రోజా గారు. అలానే మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే అవసరం లేదు. ఆగండి కేఎస్ ప్రసాద్ గారు కూడా ఏదో కేసులు లేట్ అవుతున్నాయని చెప్తున్నా. మీకు మిర్చి సినిమా ఐడియా ఉండుంటది. దాంట్లో ప్రభాస్ గారు చెప్తారు, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, వాడి కొడుకు వచ్చాడని చెప్పి అంటారు. ఇప్పటి వరకు మీరు చూస్తా ఉన్నారు, లోకేష్ వచ్చాడు, ఖచ్చితంగా ఒక్కొక్కడికి తేడా తీసేది. న్యాయశాఖ మంత్రి గారండి చట్ట వ్యతిరేకంగా పని చెప్పండి, బాగుంటుంది. న్యాయశాఖ మంత్రి హోంమంత్రి గారండి లోకేష్ గారు. నాకు ఒకసారి చెప్పండి మరి ఇది గారు, ఆ న్యాయశాఖ మంత్రా లేకపోతే హోంశాఖ మంత్రి? సత్వరంగా న్యాయం జరిపించడానికి విద్యాశాఖ మంత్రి కదా సార్ ఆయన? విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి కదా. స్టూడియోలో ఉంటే మీరు చెప్పే క్వశ్చన్ నాకు వెంటనే అర్థం అవుతుంది. మీరు వేసిన క్వశ్చన్ కూడా నాకు వినపడదు. ఒక్క నిమిషం, అందుకనే ఆయన విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. మీరు ఆగండి, మీరేమన్నారు? కొడుకు వచ్చాను లెక్క అన్నారు, బాగుంది, బిట్టు కట్టవుతుంది, బాగుంటుంది. నాకు కావాల్సింది ఆయన విద్యాశాఖ మంత్రి, ఆయన హోంమంత్రి కాదు, న్యాయశాఖ మంత్రి కూడా కాదు. న్యాయశాఖ మంత్రి చెప్పండి, విద్యాశాఖ మంత్రి చేసేస్తారంటే ఏం సరే చేసేస్తారా? న్యాయశాఖ మంత్రి చేయమంటే న్యాయపరమైన చిక్కులు తొలగించి 105 రోజులు సంబంధం ఏంటండి? అది జ్యుడిషియల్ చూసుకుంటారు. అదే ప్రశ్న ఆయన అడగండి. ఓకే,
విద్యాశాఖ మంత్రికి ఏం సంబంధం? విజయ్ కాదు, ఇప్పుడు చాలా సార్లు పిలిచారు, చాలా సార్లు నోటీసులు ఇచ్చారు, ఇవన్నీ అన్నారు, ఏమి చేయలేరు రోజా గారిని అంటున్నారు, లేకపోతే ఇంకొకరు కూడా ఏం చేసింది ఏముంటది అంటున్నారు ఆయన. ఏమీ చేయలేరు, మళ్ళీ చెప్తాను, ఏమీ చేయలేరు 3 సార్లు చెప్తున్నా. ఎవరిని ఏం చేయలేమంటారు? రోజాని సార్ ఒకటి మీ ఇక్కడ ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి ప్రభుత్వం. మళ్ళీ మీ అబ్బాయి వచ్చిన నాకు కోపం వచ్చింది కదా అని చెప్పేసి వినండి సార్, ఉస్మాన్ గారు ఆన్సర్ చెప్తున్నారు. నేను బెల్ట్ తీసి ఆటవిక రాజ్యం కాదు, ఇది ఆటవిక రాజ్యం కాదు, అవన్నీ కూడా ఫాలో అవుతున్నాం. మన విద్యాశాఖ మంత్రికి చట్ట ప్రకారంగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ అదే ఏం ప్రొసీజర్? విద్యాశాఖ మంత్రి చెప్పింది ప్రొసీజరా? విద్యాశాఖ మంత్రికి నచ్చని వాళ్ళు ఎలా చేయడం ప్రొసీజర్ చెప్పండి. మీరు అడిగితే నేను చెప్తున్నా. మీరే చెప్పారు ఆయన ఒక గౌరవ విద్యాశాఖ మంత్రి, గౌరవ విద్యాశాఖ మంత్రి, గౌరవ ఐటీ మంత్రి, ఆయన్ని మీరు స్పెషల్ ప్రివిలేజ్డ్ కింద ఎలివేషన్స్ అన్న దగ్గర మాట్లాడితే అది ఎలివేషన్స్ లో యూట్యూబ్ లో ఇంటర్వ్యూ చేసుకోండి. ఇది పబ్లిక్ డొమైన్ లో ఓ విద్యాశాఖ మంత్రి కొడుకు రూపంలో వేరే లెక్క అని చెప్తే ఇది డెమోక్రసీ. మీరు అంటే మీకు ఏం కావాలి నాకు అర్థం కావట్లేదు. మీకు ఏం కావాలి? మీరు చెప్పిన దాన్ని చెప్తారు, వీళ్ళు ఏం చేయరు అని చెప్తారు. చేసే టైం వస్తున్నప్పుడు మాత్రం మళ్ళీ ఉలికి కీర్తన గారు రెస్పాండ్. రోజా గారిని అరెస్ట్ చేయండి ముందే ఊహించాడు, ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఇలాగే చెప్పారు గెలుపు ఖాయం ఖరారు అని చెప్పి. ఇప్పుడు ఏం అరెస్ట్ చేయి, మీరే గెలిచారు, ఎవరిని ఉత్తరించడానికి గెలిచి ఎవరిని ఉత్తరిస్తున్నారు? ఓ రోజు ఆపరేషన్, ఓ రోజు వ్రతాలు, ఓ రోజు నోవులు, ఓ రోజు పుణ్యవతి కార్యక్రమాలు. బాగా కోపం ఉన్నట్టుంది రోజా అంటే, రోజా అంటే బాగా కోపం ఉన్నట్టుంది కేఎస్ ప్రసాద్ గారికి. మనం మాట్లాడుకున్నాం ఆమె అరెస్ట్ కూర్చున్నాం డిబేట్ కి, మళ్ళీ డిబేట్ కండక్ట్ అరెస్ట్ దేనికి చేస్తారు? మీ కడుపు పడి చల్లార్చుకోవడానికి అరెస్ట్లు కుదరరు. సరే సరే మీరు చెప్పిన అభియోగం ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి, అభియోగం ప్రూవ్ చేసి అరెస్ట్ చేయండి. ఆ రోజు మా అధికార ప్రతినిధి తెలుగుదేశం నుంచి కూడా వచ్చాడు, మిథున్ రెడ్డి అరెస్ట్ గ్యారంటీ అని. ఎందుకంటే కంటితుడుకు చర్యలు అవి. మీ కడుపాట్లు చల్లార్చుకోవడానికి అరెస్ట్ అంటే ప్రభుత్వం మీ దగ్గర ఉంది, అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తా ఉన్నది సాటిస్ఫాక్షన్. అది దట్ ఈస్ రిడిక్యులస్ అని చెప్తున్నా. ఒక నిమిషం ఓకే కేట్లా మాట్లాడండి. ఆమె కడుపు అంటే ఏంటి అసలు? ఆవిడ ఎలా మాట్లాడుతుందో అందరికి తెలుసు. ఆవిడ మీరు సమర్థించడం ఏంటి కేసులో కదా, మీ స్థాయి తగ్గించుకున్నట్టు ఒప్పుకోకపోతే ఏంటి ఇప్పుడు? రోజా గారికి ఎవరు కవర్ చేయట్లేదు. ఒక మాట, రోజా గారిని అరెస్ట్ విషయంలో దగ్గర మీరు అసెంబ్లీ విషయంలో ప్రూవ్ చేసి ఉంటే తర్వాత అనలిస్ట్ వాళ్ళ ముగ్గురికి మీరు మాట్లాడితే బాగుంటది. ప్రతి దానికి మీరు అడ్డు పడతారు, ఆయన సైలెంట్ గా ఉంటేని. ఒకే విషయం అదే సార్ మాట్లాడితే కంప్లీట్ చేయండి సార్. నేను ఒకే ఒక పాయింట్ మాట్లాడతాను, ఎందుకంటే ఈ అవకాశం ఇట్లా నాకు అసలు మాట్లాడడానికి. ఎందుకంటే ముందు కొంచెం పరిగెత్తేస్తాడు, ఏదైనా మాట్లాడితే తప్పని తప్పుతున్నాడు, ఇక్కడ కొట్టండి. ఇప్పుడు ఒకటి సార్, కీర్తన గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? రోజా గారు మాట్లాడితే ఎట్లా అరెస్ట్ చేయరా అంటున్నారు. అంటే రోజా గారు అటు మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారా, లేకుంటే రోజా గారి మీద ఏదైనా అభియోగాలు మోపి అరెస్ట్ చేస్తున్నారా? ఫస్ట్ అంటే అభియోగాలు ఏమి లేవు, ఆమె అరెస్ట్ ఆ విధంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు చేసేటువంటి అవకతవకల్ని, మీరు చేసేటువంటి అన్యాయాన్ని ఎదుర్కొన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారా? చెప్పండి. ఆ విధంగా ఓకే అరెస్ట్ చేయండి, ఫస్ట్ రోజా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు చేసేటువంటి దేన్నైనా సరే రోజమ్మ మీరు చేసే అన్యాయాన్ని నిర్భయంగా ఎదుర్కొంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేస్తే ఫస్ట్ రోజు అరెస్ట్ చేయండి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆ కారణంగా అరెస్ట్ చేస్తే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. చర్య క్వశ్చన్ అండి, ప్లీజ్ వెయిట్. నేనేమంటున్నానంటే ఆడుగా వార్తలో రోజా గారు స్కామ్ చేశారు స్పోర్ట్స్ పిచ్ విషయంలో అనేది మనకు తెలుస్తోంది. ఆధారాల పూర్వకంగా ఆమెను అరెస్ట్ చేసిన రోజు మనం మాట్లాడదాం అని అంటున్నా. నేను కేసు సదనంటే అరెస్ట్ జరగదు అన్నాడు.
అన్నాడు. 1 సెకండ్, అరెస్ట్ జరగరావది అంటే అన్న ఈ రోజు నువ్వు మాట్లాడే స్టాండ్ రేపు అరెస్ట్ అయినప్పుడు నువ్వు మాట్లాడే స్టాండ్ డిఫరెంట్ గా ఉంటది. కూటమి ప్రభుత్వం గెలవదన్నప్పుడు నువ్వు సాక్షి చర్యలో మాట్లాడిన మాటలు, కూటమి ప్రభుత్వం గెలిచిన నువ్వు మాట్లాడిన స్టాండ్ ఓట్ మేము విన్నాము అని నేను కౌంటర్ ఇచ్చా. రోజా గారిని అరెస్ట్ ఉంటేనే అరెస్ట్ చేస్తాము అని అంటే వన్ మోర్ థింగ్, మాటికి ముందు జెన్జీస్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉందో దాంట్లో కంపేర్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అది క్యాడర్ కొంచెమన్నా ఒక గంట చేయలేకపోయారు. ఈ రోజు వాళ్ళు ఒక గంట ప్రొటెక్ట్ చేయమని చెప్పండి చూద్దాం. యూత్ కూర్చోబెట్టుకొని చేయమని చెప్పండి. నష్టపోయిన పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టుకొని చేయడం కాదు, వాళ్ళ కార్యవర్గాలను కూర్చోబెట్టుకొని చేయడం కాదు. నిజంగా మీకు ఆ ఇష్యూ టేక్ ఓవర్ చేయాలని ఉంటే నిజంగానే ఒక వారం రోజులు ఫిక్స్ చేయండి. మీరు టేక్ ఓవర్ చేయండి, ఆ ఇష్యూనే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నిజంగా మీకు ధైర్యం ఉంటే వైసీపీకి మొత్తం వీళ్ళ పార్టీ క్యాడర్ కూర్చోబెట్టుకొని చేసుకోవడం తప్ప ఎక్కడ సార్ అక్కడ విద్యార్థులు ఉన్నారు, ఎక్కడ సార్ నష్టమైన భావిస్తున్నారు అక్కడ? ఒక చూపిమని చెప్పండి. రోజు పక్కన ఆ తిరుపతి లీడర్ తప్ప ఎవరున్నారు అక్కడ? మీరు చూపిస్తున్న స్క్రీన్ మీద మొత్తం తిరుపతి కార్యవర్గం, పట్టణాధ్యక్షులు, యూత్ వింగ్ ప్రెసిడెంట్ తప్ప ఎవరున్నారు అక్కడ బాధితులు? ఇది ఒక ప్రొటెస్ట్, దీన్ని మేము సమర్థించాలి. విద్యార్థులు నష్టపోతున్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. చేయమని చెప్పండి రేపటి నుంచి రోజు కూర్చొని. వేరే కంపారిజన్ చేసుకోవడం కాదు. పెయిడ్ ఆర్టిస్ట్ తీసుకొని చేశారట సార్. పెయిడ్ ఆర్టిస్ట్లే, అవును అర్థమైపోతుంది, అంత పెయిడ్ ఆర్టిస్ట్లే. ఎందుకంటే జన్జీ అంటే వీళ్ళకి అసలు ఏందో అర్థం కాదు. మాది జన్న ఆల్ఫా చెప్పాలంటే ఒకటే సార్, ఒకటి సార్ నేను సవాలు విసురుతున్నా సార్, మీ వేదిక నేను సవాలు విసురుతున్నా. ఈ రోజు ఏదైతే ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో రోజా గారి మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి ప్రోగ్రాం కాదు అది, అది R&B శాఖలో జరిగినటువంటి ప్రోగ్రాం. మీకు తెలుసు, అసలు తెలిసి మాట్లాడుతున్నారా? ప్యానలిస్ట్ వచ్చి అనలిస్ట్ వచ్చి తెలియక మాట్లాడుతున్నారా అర్థం కాదు. కానీ ఈ ఆడదాం అనేటువంటి కార్యక్రమం టెండర్ పెంచింది రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ. రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖ ఆ రోజు సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు IAS ఆఫీసర్, ఈ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరగా చంద్రబాబు నాయుడు కూడా ఉండేటువంటి వ్యక్తి. ఫస్ట్ అతన్ని అరెస్ట్ చేయండి, అతను నోటీస్ ఇవ్వండి. ఫస్ట్ రోజాకి నోటీస్ ఇవ్వాల్సింది అతనికి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడుకి అనుసరిస్తూ ఈ రోజు కుమ్మగాస్తున్నటువంటి ఒక IAS ఆఫీసర్ ఆ రోజు R&Bకి ప్రిన్సిపల్ సెక్రటరీ, R&B డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి టెండర్ ఆడదాం అనేటువంటి కార్యక్రమానికి రోజాని బలి చేస్తూ, రోజాని మీరు బదనాం చేస్తూ రోజా అరెస్ట్ చేస్తారంటే ఏమో ఎట్లా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయమని చెప్పండి చూద్దాం. ఈ రోజు రోజా గారిని అరెస్ట్ చేయాలంటే R&B ప్రిన్సిపల్ సెక్రటరీని అరెస్ట్ చేయాలి. R&B ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తికి కనీసం నోటీసులు ఇచ్చారా? అంటే ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎవరో సంబంధం ఉంటుందా? మీతో మంత్రికి ఎవరితో సంబంధం ఉంటుందా? ఏంటిది? మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయాలంటే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలకు లోబడి మీరు అరెస్ట్ చేయాలి. రోజాను అరెస్ట్ చేయాలంటే మీకు అంత ఈజీ అనుకుంటున్నారా? ఆయన ఏదో మాట్లాడుతా ఉంది, మీ తప్పులు ఎత్తి చూపుతా ఉంది, మిమ్మల్ని ఎదిరిస్తా ఉందని చెప్పి అరెస్ట్ చేస్తారా? దానికి ఎవరు భయపడలేదా? ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అన్న కాన్సెప్ట్ నేను ఇందాక నుంచి మొత్తుకుంటుంది కూడా అదే. అసెంబ్లీ వేదికగా ఆ రోజు చర్చనీయించిన అంశాల్లో ఆ రోజు ప్రభుత్వ తరఫునంగా ఏ కిట్లు కొన్నారు వీటిలన్నిటికీ అనాపైసల లెక్కలతో ఎక్స్చెక్కర్ కి ఆ రోజు కాగ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇచ్చారు. ఉండొచ్చు, చెక్ చేసుకోమని నాకే అభ్యంతరాలు. వెనక్కి వెళ్ళే సమావేశాలు ఉంటే మీరు చూసుకోవచ్చు, నేను చూసుకోవచ్చు. ఆ రోజు డెవలప్మెంట్ లో నిజంగా అది తేటతెల్లం అయ్యి ఉంటే ఇంత ఫైనాన్షియల్ డీవియేషన్ జరిగిందని ఆ రోజే వేదిక పరంగా ఆవిడ మీద దీని ఏమంటారు పోలీస్ పరమైన చర్యలు గ్యారంటీగా ఉండును. అది గానే కాదు ఆ రోజు ఈ రోజు దాకా. ఇందాక కీర్తనమ్మ చెప్పినట్టు ఆవిడ మాట్లాడుతుంది సరిగ్గా లేదన్న దగ్గర అయితే మరి వంశీని కూడా మాట్లాడుతున్నందుకు సరిగ్గా లేదని అరెస్ట్ చేశారని ఒప్పుకున్నట్టే. మీరు ఇంక కొడాలని ఒకటే మిగిలి ఉన్నాడు నాకు తెలిసి. సో మాట తీరు సరిగ్గా లేదన్న కాన్సెప్ట్ లో అరెస్టులు అన్న దాకా లీడ్ అవుతున్నాయి అంటే క్యారీ ఆన్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ ఆ విధమైన డిసిప్లిన్ వస్తుందేమో కదా, డెకరం మెయింటైన్ అవుతుంది కదా. కానీ ఎక్కడ తలా తోకలేని విషయాల్లో ఒక పేపర్ తగలెట్టిన దానికి ప్రైమరీ ఎంక్వైరీకి పిలిచిన దానికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? ఒక మాబ్ ఉంటుంది, ఆ మాబ్ లో ఎవరో ఒక కోతి పని చేస్తారు, ఆ కోతి పనికి ఒకళ్ళదే రెస్పాన్సిబిలిటీ అంటే ఎస్. ఆ రోజు పేపర్లు తగలబెట్టే కార్యక్రమానికి వచ్చినప్పుడు నిరోధించాలి. ఒక దిష్టి బొమ్మలు తగలబెట్టే కార్యక్రమం ఉంటుంది, ప్రభుత్వం అడ్డుకోవట్లేదు, పోలీస్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారిని లేకపోతే విద్యాశాఖ మంత్రిలో లేకపోతే ఏదో ఒక మంత్రి దిష్టి బొమ్మ పుతిలి తగలబెడతాం దగ్గర పోలీసులు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు. నిలువరించలేని పరిస్థితుల్లో ఏమైనా జరిగిన పొరపచ్చులను కూడా అక్కడ డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. వేర్ ఆర్ కాంట్రడిక్టింగ్ ఇట్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ప్రభుత్వ కరపత్రాలు అయితే కాదు, ఓ ప్రైవేట్ పేపర్, ఆ పేపర్ తగలబెట్టిన దానికి అంత సీరియస్నెస్ డెవలప్ అవుతుందా అన్నది ఖచ్చితంగా అట్రిబ్యూట్ అవుతుంది. అది పోలీస్ స్టేషన్ ఎంక్వైరీకి మాత్రమే పిలుస్తున్నారు. అది 41A నోటీస్ లాంటిదో ఏదో మా విజయ్ చెప్పాలి అలాంటి విషయంలో, కొత్త లాయర్ గారు కాబట్టి. సో ఖచ్చితంగా ఇలాంటి విషయంలో ఎప్పుడైతే తేటతెల్లం అవుతాయో దాన్ని బట్టి మనం మాట్లాడదాం. అరెస్ట్ కి లీడ్ అవుతుందా లేదా అన్న దగ్గర అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నాను,
ఆవిడ పర్వ్యూలో ఉన్న పర్యాటక శాఖకు సంబంధించిన ఇవాళ మనకు ఆ పర్యాటక భవనం ఏదైతే ఉందో ఇవాటికి కూడా మీరు అరికథ కాలక్షేపాలు చెప్పుకుంటే కాలక్షేపం చేస్తున్నారు. రోజుకో ఫిగర్ చెప్తారు, దానికి యాక్యురేట్ ఫిగర్ అయితే 378 414 కోట్లు ఎంత అయింది దానికి. సో అది తప్ప అన్ని మాట్లాడుతున్నారు. రెండోది పర్యాటక శాఖలో జరిగిన ఆవిడ ఆటల మినిస్టర్ కూడా అయినందుకు ఆడుదాం ఆంధ్ర ఆవిడ ఆధ్వర్యంలోనూ ఎవరు బైరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగాయి. వాళ్ళిద్దరూ సిద్ధంగానే ఉన్నారు అకౌంటబిలిటీకి. ఇందులో డీవియేషన్స్ ఎక్కడ కనబడుతున్నా తెలియట్లేదు. ఈ రోజు కూడా ఎన్నో డిబేట్లలో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ స్టాటిస్టికల్ ఫిగర్స్ చెప్తే దాని మీద కూడా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. కిరణ్ సింపుల్ గా సార్, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి మధుసూదన్ రెడ్డి గారికి ఇద్దరు కూడా అర్జెంట్ గా రోజాను అరెస్ట్ చేయాలనేటువంటి దృఢమైనటువంటి కోరిక ఉంది. ఖచ్చితంగా మీ కోరిక తదాస్తు జరిగి తీరుతుంది, మీరు బాధపడమాకండి. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంబటి రాంబాబు దమ్ముంటే అరెస్ట్ చేయి అంటే 16 నెలలు పోయారు లోపలికి. 16 నెలలు ఊరికే అట పోయి మాకండి. ఇంకోటి ఎంతమంది ఐఏఎస్ మీద చర్యలు తీసుకోవాలా? మీ నోటికి ఏదో ఎప్పుడు వచ్చినా సరే ఐఏఎస్ మీద తీసుకున్నారు కదా. తప్పుదానికి ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ శిక్షణ పిలుస్తా ఉన్నారు. సార్ అందరూ సత్యశీలను బయటకు వచ్చారు. రీసెంట్ గా వచ్చిన కేసు డెవలప్మెంట్ కూడా అదే, అధికార దుర్వినియోగం చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా జైలు పెట్టి ఎక్కాల్సిందే. సరే సరే ఓకే 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 కీర్తన ఏం చెప్తున్నారు సింపుల్ గా? సింపుల్ గా చెప్పడం ఏం లేదు సార్. ఒకటే ఒక మాట ఏంటంటే 40 కోట్లకి మేర స్కామ్ జరిగింది అని పేపర్ లో ఒక డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు ప్రెసిడెంట్ వాళ్ళు. అది అందరికి కేసు తెలుసు, మనకు తెలుసు. 40 కోట్లకి పట్టు వరకు చంద్రబాబు నాయుడు స్కామ్ భుజాన్ని వేసుకుని 41 కోట్లతో మంత్రి గారిని రోజా గారిని బదనాం చేస్తూ 40 బేతాళ కథ అవుతండి. ప్రూవన్ ఫిగర్స్ ఎక్కడ జరిగింది 41 కోట్లు చెప్పండి. మీరు టీవీ డిబేట్ లో వచ్చి ఎక్కడ జరిగిందని మీరు జూమ్ లో జాయిన్ ఆవిడ ఏం మాట్లాడుతున్నారు వినండి. ఎందుకు అదే సార్ 40 కోట్లు స్కామ్ జరిగిందంట. ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది చెప్తే కదా కంప్లీట్ చేసే వాళ్ళు మాట్లాడారు. మరి ఆ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు దగ్గరగా ఉన్నాడే ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ, నాటి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ రోజు సీఎం పేషీలో ఉన్నాడు. ఆయనకి ఇవ్వరా? కంప్లీట్ అయితేనే కదా అర్థమైంది. మీరు ఆధిక్యం చేస్తే నిజాబద్ధం అయిపోదు కదండి. వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ చేస్తామమ్మా, దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. 29 వరకు వెయిట్ చేస్తాం. అంత పోయారు, అప్పుడు ఇట్లా ఆర్గ్యుమెంట్ చేశారు. అందరు పోతున్నారు కొత్తగా లోపలికి. సో అలాగే పోతారు, అప్పుడు తెలుస్తుంది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది బయట వస్తాయి. వెయిట్ చేయాలి కొంచెం. అంత పోతగా లేకపోతే ఎలా ఇంత అర్జెంట్ గా అరెస్ట్ చేయాలంటే మేము రాజకీయాలు చేయలేమండి. కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేయదు. అంత రోజా కానీ కొంచెం టైం పడుతుంది. అవునవును, డిఎస్సీ లో కూడా లోకేష్ కూడా అరెస్ట్ అవుతాం, ఇబ్బంది లేదు. డిఎస్సీ లో కూడా లోకేష్ అరెస్ట్ అవుతాడు. దిగి రావాలా, దిగి రావాలా. వాళ్ళు మా నాయకుడి గురించి మాట్లాడుతూ అరెస్ట్ చేస్తే కొడుకొచ్చిన వాడు మనోడు ఇదే డిబేట్ లో 29 కాదు 34 అయినా